ఓకే అనండి అన్నాక స్టార్ట్. నా పేరు జాడి మాధవరావు అండి. శ్రీరంగపురం గ్రామం, కరకాగూడ మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుండి నేను రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నప్పటి నుండి చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఖమ్మం కల్లూరులో. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో BSc MSc చదువుకుంటూ ఒక PhD సోము ఆర్ఫనేజ్ హోమ్లో ఉండి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సమాజానికి సేవ చేయాలనే కోరికతో నాకు నా డ్రీమ్, చిన్నప్పటి డ్రీము పేద పిల్లలకి, నిరుపేదలకి, అనాథ పిల్లలకి సేవ చేయాలనే డ్రీముని నేను కోరిక తీర్చుకోవడం కోసం 2003లో అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి ఆదరణ అనే పేరు మీద ఆదరణ సొసైటీ కింద నేను రిజిస్ట్రేషన్ చేసి స్టార్ట్ చేశాను. 2 పిల్లలతో స్టార్ట్ అయిన ఆదరణ ఫౌండేషన్ ఈరోజు 200 మంది పిల్లలు అమితాబ్ ఆదరణ విద్యాలయంలో చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు అనేక మంది, చాలా బ్యాచ్లు, ఒక 100 మంది దాకా చదువుకొని బయటకు వెళ్ళారు. వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు, 2 ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. ఆర్మీలో జాబ్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్లు అయ్యారు. మరి చాలా మంది మంచి బిజినెస్ లో ఉన్నారు. మరి వారు కూడా ఆదరణ సొసైటీలో బోర్డు మెంబర్స్ కూడా మేము తీసుకొని వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అందరినీ తీసుకున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఆదరణ ఫౌండేషన్ సాయం చేస్తున్నారు. సో ఈ యొక్క ఆదరణ ఉద్దేశము ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ షెల్టర్ అనేది మేము ఇస్తున్నాము 200 మంది పిల్లలకి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి వస్తువులు, వాళ్ళకి నోట్ బుక్స్, యూనిఫాములు, బ్యాగులు అన్ని ఫ్రీగా ఇస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి మేము ఈ పిల్లలకి 200 మందిని పోషించడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ 10x10 రూమ్లో 0తో స్టార్ట్ అయింది 2 పిల్లలతో. మరి ఈరోజు నిస్వార్థంగా నేను చేయటం వల్ల అనేక మంది దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. యశోద హాస్పిటల్ వాళ్ళు రెంట్ పే చేశారు మాకు 10 సంవత్సరాలు. మళ్ళీ ఇంకా చాలా మంది కంపెనీస్ ముందుకొచ్చి ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టించారు. సరూనగర్లో 650 గజాల్లో మేము ఆదరణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి వాళ్ళకి అక్కడ స్కూల్ పెట్టాము. సొంత భవనం అనేది ఉంది. కానీ ఇంకా కాలేజీ పై చదువుల కోసం, కాలేజీ కోసం చదివించడానికి వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుండి మాకు స్థలం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్థలం వస్తే మేము బిల్డింగ్ కట్టించి వాళ్ళకి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ పెట్టి వాళ్ళని ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదివించాలని మా మనస్ఫూర్తి కోరిక. సో ఈరోజు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ప్రోగ్రాము అంటే పిల్లల కోసం యాన్యువల్ డే చేశాము. వీళ్ళకి యాన్యువల్ డే సందర్భంగా మన ముఖ్య అతిథిగా సీతక్క గారు వచ్చారు. మళ్ళీ కోటి గారు వచ్చారు. కోటి గారికి మేము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము ఆదరణ తరఫున. మరి హీరో సుమన్ గారు వచ్చారు. ఇంకా చాలా మంది కళాకారులు సినీ రంగాల్లో చాలా మంది వచ్చారు. మరి సింగర్స్ కూడా గీతా మాధురి గారు, శ్రీకృష్ణ గారు, ఉమాదేవిని, దామిని, ఉమానేహ, అందరూ చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ సింగర్స్ ఇక్కడ పిల్లలందరినీ సంతోషం కల్పించారు. సో సీతక్క గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె గవర్నమెంట్ నుండి మాకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాము, మీరు మంచి హామీ ఇచ్చారు మాకు. ఈ యొక్క ఆదరణ ఫౌండేషన్ అనేది ఆదర్శంగా చాలా చక్కగా నడిపిస్తుందని ఆమె మాకు చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎంతో మంది దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తారని కోరుకుంటూ చాలా మంది సహాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకెంతో మంది సహాయం చేయడానికి ఆదరణ.org వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆదరణ.org వెబ్సైట్లో చూస్తే మీరు ఆన్లైన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. 800-800-5535కి మీరు ఆన్లైన్లో ఫోన్పే, గూగుల్ పే కానీ ఇంకా అకౌంట్స్ ద్వారా కూడా ఆన్లైన్లో చేయొచ్చు. అమౌంటే కాదు, ఇంకా వస్తువులు కూడా పిల్లలకి గ్రాసరీ ఐటమ్స్, తర్వాత బుక్స్, యూనిఫామ్ కూడా ఇవ్వచ్చు. సో సాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. చాలా మంది సాయం చేయడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.